Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. మా ప్రియతమ నేత దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 82వ జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, డిప్యూటీ మేయర్ గారికి, అందరు కౌన్సిలర్స్కు, సర్పంచ్లకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా మీ అందరూ కూడా ఈరోజు స్ఫూర్తిగా రాజీవ్ గాంధీ గారు కన్న కళలు నిజం చేయాలంటే ఆయన ఆ రోజు 85 సంవత్సరాలు ప్రధానమంత్రిగా 40 సంవత్సరాల బాధ్యతలు చేపట్టి దేశాన్ని 21వ శతాబ్దంలో తీసుకెళ్తానంటూ ప్రచారం ఆర్భాటం లేకుండా ప్రపంచంలోనే ఆ రోజు ఏ దేశానికి పోయినా రాజీవ్ గాంధీని చూడడానికి లక్షలాది మంది వచ్చేవాళ్ళు. అలాంటి నేత ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం 21 సంవత్సరాలకి వెళ్ళి ఓటు హక్కుని 18 సంవత్సరాలకే తీసుకొచ్చి యువతలో ఆలోచన శక్తి, వారు ఏ విధంగా ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు ఉన్నారో వారైతే కరెక్ట్గా ఆలోచిస్తారని 18 ఏళ్ళకి ఓటు హక్కు పెట్టించి ఒక చరిత్ర సృష్టించింది. ఎవరు అడగలే ఆయనని. అలాగే 20వ శతాబ్దంలో కంప్యూటర్ యుగం రావాలని చెప్పి ఆ రోజే ఎస్టీడీ ఫోన్లు కానీ, సెల్ ఫోన్ బూతులు కానివ్వండి, సెల్ ఫోన్లు కానీ, కంప్యూటర్లు కానీ వచ్చిందంటే రాజీవ్ గాంధీ గారి ఆలోచన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిండు. పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామ స్వరాజ్యమే లక్ష్యం అని చెప్పి మహాత్మా గాంధీ చెప్పిన స్ఫూర్తితో గ్రామాలకు నేరుగా నిధులు పంపించి సర్పంచ్ అకౌంట్లో నిధులు వేసిన ఘనత 85లో. ఇవాళ మనం డెబ్యూటీ సెట్లో రైతు భరోసా కానీ ఇంకా ఏ పథకాలు వస్తున్నాయి ఇప్పుడు అకౌంట్లో వేసి మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆలోచించింది 85లో సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వేసిండు అంటే బ్యాంకులో పడేది. ఇప్పుడేమో నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి. అప్పుడు ఆ కాలంలోనే ఆయన సర్పంచ్ అకౌంట్ డబ్బులు పడితే దాంతో గ్రామాల అభివృద్ధి మొదలైంది. అంతకుముందు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఆ రోజుల్లో ఊరికి 200-300 ఇందిరమ్మ ఇల్లు కట్టిండు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు కట్టిండు. ఇలాంటి విప్లవాత్మకమైన అభివృద్ధి చర్యలు తీసుకొని 40 సంవత్సరాలే దేశ సమైక్యత కోసం ఈరోజు మే 21 రోజు బాంబ దాడిలో, ఆత్మాహుతి దాడిలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఆయన చనిపోయిన ఎంత బాధాకరం అంటే ఆ రోజు చూస్తే ఎక్కడ ఎవరో తెలియదు. ఇదే తీసుకొచ్చి ఇదే రాజీవ్ గాంధీ అని చెప్తే దానికే అంత్యక్రియలు సృష్టించే పరిస్థితి. అంత జిన్నాపూర్ణమైన ఆ ధైర్యాన్ని కోల్పడకుండా ఒక 10 సంవత్సరాలు మౌనంగా ఉన్న సోనియా గాంధీ, చిన్నపిల్లలు ఉన్నారు అప్పటికే, రాహుల్ గాంధీ, ప్రియాంక. అప్పుడు మేమందరం యూత్ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళం, యూత్ కాంగ్రెస్ చురుగ్గా ఉన్నవాళ్ళం. కానీ మేమందరం కూడా ఢిల్లీకి పోయినాం. ఆ రోజు సోనియా గాంధీ ఎంతమంది చెప్పినా ప్రధానమంత్రి పదవి చేపట్టలే. 2004, 2009లో వస్తే కూడా మన్మోహన్ సింగ్ని పెట్టి యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఉపాధి హామీ లాంటి సంక్షేమ కార్యక్రమాలు, పేదలకు 2 పూటలు అన్నబెట్టే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఉపాధి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన దేవతగా 2014 తెలంగాణ ఇచ్చింది ఆమె యూపీఏ చైర్పర్సన్గా. ఆంధ్రప్రదేశ్లో పార్టీ మొత్తం దూసుకుపోయింది. అందుకనే మీ అందరి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా 18 ఉన్న ఓటు వాళ్ళందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకొని, ఎన్రోల్మెంట్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. సర్లో ముఖ్యమైనది ఇది. అందరూ ఎవ్వరు కూడా మీ ఓటు మిస్ కాకుండా మీ ఏజ్ 18 ఏళ్ళు డేట్ ఆఫ్ బర్త్ దాటగానే మీరందరూ కూడా ఓటు వినియోగించుకోవాలని మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే లక్ష్యం. మనం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొనే ఈరోజు ఇంత దూరం వచ్చినాం. మీరు నన్ను చేసిండ్రు ఇంత పెద్ద నాయకుని. మీకు విజ్ఞప్తి చేస్తున్నా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే వరకు మన ఏకైక లక్ష్యం అదే ఉండాలి. ఇవాళ దేశాన్ని 15 ఏళ్ళు పాలించిన మోడీ గారు ఆ రోజు బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 12 ఏళ్ళు 24 కోట్ల ఉద్యోగాలలో 4 కోట్లు కూడా ఇవ్వలే. అలాంటివి మతాన్ని, కులాన్ని చూపించి ఓట్లాడుతున్న వాళ్ళు. కానీ మనం దేశం కోసం ఇవాళ కుటుంబం లేదు, ఏమి లేదు. ఆయన 24 గంటలు రోడ్డు మీదనే ఉంటాడు. 4000 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర చూడండి. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పలే, కులాలు మతాలు కాదు, భారతదేశం ఐక్యంగా ఉండాలని భారత్ జోడో నఫరత్ చోడో అనే యాత్ర ఒక చరిత్ర. అది కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు పోతే మేము ఆయన ఒక టీషర్ట్ మీద, ప్యాంటు మీద ఉంటే మేము 4 జాకెట్లు వేసుకుని చలికి వణికిపోయినాం. ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేసిండు. అలాంటి నాయకుడు ఇలా ప్రతిపక్ష నాయకుడిగా విద్యార్థులకు అన్యాయం జరిగితే ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేసిండు అంటే మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయన ప్రధానమంత్రి వచ్చే 2-3 సంవత్సరాలు జరిగే ఎన్నికల్లో
ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, దానిలో రాహుల్ గాంధీలో రేపు రాజీవ్ గాంధీని చూసుకోవాలి మనం. రాజీవ్ గాంధీ ఏ విధంగా కార్యక్రమాలు చేసినో అంతకు మించి చేస్తాడు ఆయన. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాజీవ్ గాంధీ మళ్ళా బతికొచ్చినట్టు లెక్క. కాబట్టి మనం అందరం కూడా ఆ శపథం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Big TV, without fear or favor.